నీకు మొదటి పెళ్లి కాలేదా? రెండో పెళ్లి కాలేదా? మూడో పెళ్లి కాలేదా? నాలుగో పెళ్లి కాలేదు. నాలుగో పెళ్ళాన్ని నువ్వా అంటున్నావు. నాలుగో పెళ్ళం ఎవరో కాదు నాయన, నాదెళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ నాలుగో పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, నేను అందరికీ మనవి చేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా ఆ మాట చెప్పాలి. చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలో అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు. నీ దుంప దగ్గర నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు, పిచ్చి పిచ్చి గందరగోళాలు? అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, పునరాలోచించుకోండి. ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు, రాదు. ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు. నేను మనవి చేస్తున్నా, ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ అయ్యా 10 సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి. అసలు ఎందుకు 24 తీసుకున్నావు నాకు అర్థం కాదు. అనవసరంగా ఆ 2014 లాగా ఫ్రీగా సపోర్ట్ చేయరాదు. ఎందుకు వచ్చింది గొడవ? 24 మందిని నువ్వు తీసుకున్న వాళ్ళని పెట్టలేకపోతున్నావు. నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు. అసలు ఈ 10 సంవత్సరాల్లో 175 సీట్లకి 175 మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా? మొత్తం టోటల్గా ఒకసారి నెక్కెళ్ళి చూసుకోండి. లేవు. ఊరికినే అప్పుడప్పుడు రావడం, గెల్లడం, పోవడం, తిట్టడం, పోవడం. అదేమంటే దాని దుంప దగ్గర రెండు చెప్పులు ఎత్తిట్ట ఇసరడం. ఏమిదా నీ రాజకీయం? నీకు రాజకీయాలు రావు. నేను మనవి చేస్తున్నా, కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు. ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లేటట్టు పరిస్థితిలో ఉన్నావు. మీకు చివాట్లు తప్పవు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను. ఇది ఈ పొత్తు ఆయన చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు. పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసిద్ది. సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు. కాబట్టి అట్టర్ ఫ్లాప్. నేను చాలా సందర్భాల్లో చెప్పాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది 1+1 = 2 ఇన్ మ్యాథమెటిక్స్. 1+1 2 అవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో 1+1 0 అవుతుంది. నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను, జనసేన ప్లస్ తెలుగుదేశం =0. అసలు రెండు ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలని మీటింగ్ చెప్పండి ప్లీజ్. తాడేపల్లిగూడెంలో ఎంత బ్రహ్మాండంగా జరగాలి మీటింగు? అంత బ్రహ్మాండంగా జరిగిందా? సింపుల్, అవుట్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పి కొంతమంది జనం ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపేయంగానే విజువల్ చూసుకోండి, లేచి వెళ్ళిపోయారు కొంతమంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా, ఆయన వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది, వెలవెలబోయింది. ఏందే మీ పొత్తు తగలయ్యా? అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తెందుకు? ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు? మీరు ఎప్పుడు గెటన్ అవుతారు? మీకు ఎప్పుడు 4 సీట్లు వస్తాయి? అందువల్లే మీకు వచ్చేది 0. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాసుకోండి, మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడదాం. ఓకే? ఇంకా ఐ డోంట్ నో ముద్రగడ గారు వైసీపీలోకి వస్తున్నారనే విషయం నాకు తెలియదు, సమాచారం లేదు. సమాచారం లేని దాని గురించి నేను మాట్లాడను. 2 లెటర్లు రాశారు. మరి హరిరామజోయ గారు మాత్రం మీకు దండం బాబు, ఇంతకన్నా నేనేం చేయలేని చేతులు ఉండి పైకెత్తాడు. మరి అట్లాగే మన ముద్రగడ పద్మనాభం గారు కూడా వివరంగా చెప్పాడు, మా ఇంటికి 3 సార్లు వస్తా అన్నావు, రాకుండా పోయావని. ఏం దీన్ని బట్టి అర్థమవుతుందండి, ఏ మాటకి ఆ మాట. హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు మాకు గిట్టినా గిట్టకపోయినా కాపుల్లో కాస్తో కోస్తో పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, కాపులు శ్రేయస్ కోరుకునేవారని మేము అనుకుంటున్నాం.
అసలు ప్రశ్నించటం కోసమే పుట్టిన పార్టీకి ప్రశ్నించేవాడు అవసరం లేదు. ఇక దరువేసేవాడు కావాలి. దరువేసేవాడు ఎవరో తెలుసా మీకు? ఒకే ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఎవరు? నాదెళ్ల మనోహర్ దరువేస్తుంటాడు, ప్యాకేజ్ తీసుకుంటుంటాడు త్రూ